హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా పాప బర్త్డే రోజు వ్లాగ్ చూపిస్తాను చూడండి. మార్నింగ్ అయితే జల్దీ లేచేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను నేనైతే. అండ్ ఆ తర్వాత మా పాపకైతే ఫస్ట్ విషెస్ నేనే చెప్పిన, హ్యాపీ బర్త్డే వేదాక్షి అని. అండ్ ఆ తర్వాత పొద్దున్నే ఇక మా డాడీ అయితే బావి దగ్గరికి వెళ్ళి ఇలా కళ్ళు తెచ్చిందనమాట మా డాడీ పొద్దున్నే. అంటే మార్నింగ్ కళ్ళు బాగుంటుందని, అంటే అంటే మాదే చెట్టు అనమాట. అంటే మా బావి దగ్గర మా తాతయ్య పెంచుకున్న తాటి చెట్లు, ప్యూర్, అంటే రోజు తీస్తారనమాట మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఇలా మా డాడీ అయితే తెచ్చిండు. మా బాబుకి అయితే టేస్ట్ చూపిద్దామని కొన్ని అయితే పోసిన. అంటే బాబు చిన్నపిల్లలకి ఏం పోయొద్దండి, ఇంకా మనం కూడా రోజు మేము కూడా రెగ్యులర్ ఏం తాగము, ఎప్పుడో ఒకసారి ఇలా పండుగలు ఉన్నప్పుడు తనకైతే టేస్ట్ చూపించినాను. చూడండి బాలే అనేది వెళ్ళిపోయిండు. అండ్ ఆ తర్వాత మా తాత అయితే ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేస్తుండు. వంటలు జల్దీ ప్రిపేర్ చేసేద్దామని మా అత్త అయితే ఇంకా చికెన్ అంతా ఫ్రెష్గా కడిగేసి వంటలు అయితే స్టార్ట్ చేసిర్రు. మా వాళ్ళు అయితే ఇక్కడ పెట్టిర్రు అనమాట పొయ్యి మీద పెద్ద గిన్నెలు అయితే. అండ్ ఆ తర్వాత మా అమ్మ కూడా చూడండి రైస్ అయితే నానబెడుతుంది వాష్ చేసేసి బగారా రైస్ కోసం. అండ్ ఆ తర్వాత మేము ఇలా వంటలు అయితే జల్దీ జల్దీ చేసేసినాం. ఆఫ్టర్నూన్ సెక్షనే చేసేసిన తర్వాత మేమైతే రెడీ అయిపోయినాం జల్దీ. డింపుల్ బేబీ చూడండి. అండ్ ఆ తర్వాత ఇక వీళ్ళు వంటలు చేసి మా డాడీ వాళ్ళందరూ వంటలు చేసి అలసిపోయారని టీ అయితే మధ్యలో బ్రేక్ ఇచ్చిర్రు. అండ్ ఆ తర్వాత ఇక చూడండి మళ్ళీ స్టార్ట్ చేసిర్రు వంటలు అయితే. అండ్ చికెన్లా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉప్పు కారం అంతా వేసుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసుకొని మంచిగా కలిపేసిర్రు అనమాట మా అత్తమ్మ అయితే. ఇంకా మా అత్తమ్మకే వేస్తారు ఏమన్నా వంటలు కూడా, ఏమన్నా ఫంక్షన్స్ ఉంటే. మా అత్త అయితేనే జల్దీ జల్దీ వండేస్తుందని మా అత్తమ్మకే ఈ వంట పని మొత్తం ఆమెకే అప్పగించేసిర్రు అనమాట. ఇంకా అందరు తల ఒక్కొక్క పని చేసిర్రు. అండ్ ఇక్కడ మా బావ కూడా కలుపుతుండు చికెన్, ఎందుకంటే అది మంట చేయికి కాలుతుంది అనేసి హెల్ప్ చేస్తుండనమాట. ఆ తర్వాత ఇలా చికెన్ అయితే రెడీ అయిపోయింది వండడం. ఇంకా సగం అయితే వండుతారు. ఇంకా తర్వాత రైస్ అయితే నానబెట్టిర్రు బగారా రైస్ కోసం. అండ్ ఆ తర్వాత చూడండి ఇలా అయితే వండేస్తున్నాం. పొయ్యి మీద అయితే టేస్ట్ మంచిగా ఉంటుంది అండ్ జల్దీ అయిపోతాయి వంటలు అనేసి పొయ్యి మీదనే వండుతాం అనమాట మేమైతే. అండ్ ఆ తర్వాత ఉప్పు వేసుకుంది మా అత్తమ్మ. అండ్ ఇలా చూస్తాను మేమైతే ఇలా వండుతాం చికెన్. అండ్ మీరేం చేసిరో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చికెన్ అయిపోయింది, బగారా రైస్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి పిల్లలు డ్యాన్స్ చేసిర్రు. మేమైతే రెడీ అయిపోయి స్టేజ్ దగ్గరకు వచ్చేసినాం. అంటే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ స్పార్కిల్ అయితే వెలిగేసిండు మా డాడీ అయితే. అండ్ మా డింపుల్ బేబీ చూడండి కిరీటం పెట్టుకుంది క్వీన్ది. అండ్ ఇక్కడ చూడండి మా పాప అయితే కేక్ కట్ చేస్తుంది. ఇప్పుడు ఆ షార్ట్ అయితే వేసిర్రు, అది మొత్తం కేక్ మీదనే స్ప్రెడ్ అయిందనమాట. ఏం కాదులే అనేసి ఇంకా మొత్తం తీసేసుకున్నాం కేక్స్ పీస్ మీద అయితే ఉన్నప్పుడు. అండ్ ఆ తర్వాత చూడండి అందరు హ్యాపీ బర్త్డే అని అంటారు. ఆ గుండు మీద నుంచి కిరీటం జారిపోతుంది అనేసి మా డాడీ అయితే తీసేసిండు. అండ్ మా పాప చూడండి కేక్ కట్ చేస్తుంది. చూడండి అక్కడిక్కడ చూస్తుంది తనైతే. ఏం చేస్తారు, నన్ను ఏంది ఇట్లా చేస్తారు అన్న అందరు కలిసి అనేసి. అండ్ చూడండి తను ఎక్కడ ఫేస్ రియాక్షన్. అండ్ మేమందరం అయితే ఇలా కేక్ కట్ చేసినాం. కేక్ కట్ చేపించేసి ఆ తర్వాత అందరు ఇంకా మా పాపకి అయితే తినిపించేసినాం. తనైతే తినట్లేదు కేక్ అయితే, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, ఇంకా టేస్ట్ చూడలే కేక్ది బాగుంటుందా వాళ్ళకి ఏం తెలుసు చిన్నపిల్లలకి స్వీట్. అండ్ ఆ తర్వాత చూడండి ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుంది అనేసి నేను కొంచెం జల్దీ చూపిస్తున్నాను. చూడండి మా పాప అయితే కొంచెం కేక్ తిన్నది, ఇంకెవ్వరు వేరే వాళ్ళు తినిపించినా కూడా తింటలేదు. అండ్ ఆ తర్వాత ఇంకా మేమే ఇంట్లోనే ఇలా డెకరేట్ చేసుకొని బెలూన్స్ అన్నీ డెకరేట్ అన్నీ చేసుకొని ఇంట్లోనే చేసుకున్నాం. ఇలాంటి ఈ డెకరేషన్ అన్నమాట. బర్త్డే ఇంట్లోనే చేసుకున్నాము, వేరే ఎక్కడ కాదు. అంటే చూడండి ఆ తర్వాత ఇక పిల్లలందరూ సందడి చేస్తున్నారు, మా అక్క పిల్లలు. అండ్ మేమైతే ఇక్కడ నించున్నాము. ఆ తర్వాత మా డాడీ మా మమ్మీ వాళ్ళు వచ్చిర్రు. మా డాడీని ఇక్కడ సైడ్ రమ్మంటే ఇక్కడ వచ్చిండు. ఆ తర్వాత ఇంకా అందరు అక్షింతలు వేసి పాపకైతే ఆశీర్వదించారు మమ్మల్ని కూడా. అండ్ చూడండి మా అక్క బాబు చూడండి క్యాప్ వేసుకొని మధ్యలో నించుండు. మా పాప కూడా గుంజుతుంది తనని. అండ్ వెళ్ళిపోయారు. ఇక్కడ మా చిన్నత్తమ్మ చిన్న మామయ్య అండ్
మా పాప చూడండి డబ్బులు ఇస్తే ఎలా పట్టుకుంటుందో, అండ్ తన ఫోకస్ మొత్తం డబ్బుల మీదనే ఉంది. అసలు ఎక్కడ ఫోటో సైడ్ కూడా చూడట్లేదు తను. ఇంకా చూడండి ఫోటో కోసం లుక్ అయితే ఇక్కడ ఫోటో సైడ్ అయితే చూడట్లే లుక్. ఇక్కడ మా చిన్నమ్మ కూతురు, తను కూడా పాపకు కూడా సేమ్ ఏజ్ అండ్ 2 months చిన్న అనమాట. అండ్ ఇక్కడ పైసలు ఇస్తుంటే తీసుకుంటుంది చూడండి. అండ్ తను మొత్తం ఇంకా లెక్క పెడుతూనే ఉంది ఎన్ని డబ్బులు వచ్చినాయి ఏంది అనేసి. చేతుల నుంచి మేము తీసుకుంటుంటే మళ్ళీ ఇవ్వట్లేదు, మళ్ళీ తీసుకుంటుంటే తను ఏడుస్తుంది తీసుకుంటుర్రని. అండ్ ఆ తర్వాత ఇంకా ఇలా జరిగింది మా బర్త్డే పార్టీ, సింపుల్ అండ్ స్వీట్గా ఇంట్లోనే. మా నాన్న మా మధ్యలోకి వచ్చింది చూడండి. అండ్ ఆ తర్వాత ఇక ఫొటోస్ అయితే దిగినాం. మరీ లేట్ కాకుండా పిల్లలు ఏడుస్తారు అనేసి జల్ది అయితే వంటలు కూడా సిద్ధమైపోయినాయి అన్నీ. ఇంకా ఫోటో అయిపోయి కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా తినేసి డ్యాన్సులు చేయడమే అనేసి ఇంకా మేమైతే జల్దీ చేసుకున్నాము చూడండి. అండ్ ఎలా ఉందో మా వీడియో కామెంట్లో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ మా అమ్మమ్మ అయితే వచ్చేసింది. అండ్ చూడండి మా తాతయ్య కూడా రుమాలు కట్టుకుండు. ఈ పెద్ద మనుషులు ఉంటారు కదా పాతకాలం, ఎప్పుడు టవాలు ఉంటాయి వాళ్ళ దగ్గర, టవాళ్ళు ఉంటాయి అండ్ భుజం మీదన్నా నెత్తి మీదన్నా కట్టుకుంటారు అనమాట. పొలాలు రైతులు ఇట్లనే ఉంటారు కదా. మా తాతయ్య అయితే మొత్తం ఇప్పటిదాకా రైతే. చూడండి మా అమ్మమ్మ డబ్బులు ఇస్తుంది మా పాపకి. చూడండి ఎలా పట్టుకుంటుందో తను. అండ్ ఇక్కడ ఇవ్వట్లేదు, ఇక్కడ మళ్ళీ తీసుకుంటుంటే ఇవ్వట్లేదు డబ్బులు. మా అమ్మ అయితే ఆశీర్వదిస్తుంది. మా డాడీ ఇక్కడ బెలూన్ పలగొడుతుంటే మా డింపుల్ చూడండి ఎలా చూస్తుందో. అండ్ ఇక్కడ మా అమ్మ మా నాన్న, ఇక్కడ మేము మా ఫ్యామిలీ పిక్, ఇక్కడ మా అత్తమ్మ చిన్నత్తమ్మ. అండ్ ఇక్కడ చూడండి ఈ ర్యాండమ్ పిక్ అది. అండ్ ఆ తర్వాత మా అక్క కూతురు చూడండి ఎలా ఫోజ్ ఇస్తుందో. ఇక్కడ అందరు పిక్స్ అన్నమాట ఇవి. చూడండి అమ్మమ్మ, తాతయ్య, మా నాయనమ్మ, మా తాతయ్య. మా తాత డబ్బులు ఇస్తుంటే తీసుకుంది. తనైతే డబ్బుల మీదనే ఉంది మా డింపుల్ పాపకైతే. అండ్ ఇక్కడ మా పెద్దమ్మ, పెద్దనాన్న అండ్ మా అక్క బావ. ఇక్కడ మా అక్క పిల్లలు చూడండి. మా అక్క కూతురికి అయితే లిప్స్టిక్ మేకప్ అంటే చాలా ఇష్టం. తనైతే లిప్స్టిక్ ఇంత పెండలాగా పూసుకుంది. ఇక్కడ మా చిన్నమ్మ, ఇక్కడ చిన్నమ్మ కూతురు, ఇక్కడ మా చిన్నమామ, చిన్నత్త. అండ్ ఇక్కడ అందరూ మా సిస్టర్స్. నేను ఇక్కడ లేను. ఇక్కడ మా మధ్యలో మా అత్తమ్మ ఉంది, నేను సైడ్కున్నా. అండ్ ఆ తర్వాత మా తమ్ముడు ఫైనల్గా లాస్ట్కి వచ్చిండు. అండ్ చూడండి ఎలా ఉందో. మా అమ్మ మా అత్తమ్మ దిగిర్రు సింగిల్ పిక్. ఇలా చూడండి మా అత్తమ్మ నాకైతే ఇంత పెద్ద పీస్ పెడుతుంది. అండ్ ఆ తర్వాత ఫైనల్గా డ్రెస్ చేంజ్ చేసేసుకుని డ్యాన్సులు అయితే చేసేసుకున్నాం. మా డింపుల్ పాపని ఎత్తుకున్నా, నేను డ్యాన్స్ చేస్తున్నా. చూడండి ఎలా ఉందో నా ఈ వీడియో. అండ్ మా బంజారా సాంగ్ మీద చేస్తున్నామండి. బాయ్.